Good evening to all. I am Venkatesh from JDC Gadwal. టుడే టాపిక్ ఈరోజు మనం చెప్పే టాపిక్ తెలుసుకునే టాపిక్ యాంఫీబియన్స్ లేదా ఉభయచరాలు. యాంఫీబియన్స్ లేదా ఉభయచరాలు. ఈ యాంఫీబియన్స్ లేదా ఉభయచరాల యొక్క సాధన లక్షణాలు మనము అబ్జర్వ్ చేస్తాం లేదా ఉభయచరాల యొక్క సాధన లక్షణాలు తెలుసుకుంటాం. ఇంట్రడక్షన్ లోపల యాంఫీబియన్స్ యొక్క ఇంట్రడక్షన్ లోపల మనకు యాంఫీబియన్స్ లేదా ఉభయచరాలు అనేవి యాన్ ఆమ్నియోటిక్ ఎనిమల్స్ ఉల్బరహిత జీవులు. ఉభయచరాలు అనేటివి ఉల్బరహిత జీవులు. ఉల్బరహిత జీవులు అంటే ఏంది? పిండాభివృద్ధి సమయం లోపల, ఎంబ్రియో డెవలప్మెంట్ స్టేజ్ సమయం లోపల పిండాన్ని కాపాడడానికి వీలుగా పిండం చుట్టూ ఉల్బము లేదా ఆమ్నియన్ ఫామ్ అవుతుంది, ఏర్పడుతుంది. ఈ ఉల్బం ఏం చేస్తుంది? పిండానికి ప్రొటెక్షన్ ఇస్తుంది, పిండాన్ని కాపాడుతుంది, పిండాన్ని కాపాడుతుంది. కాబట్టి అటువంటి ఉల్బం ఉన్న జీవులను ఉల్బ సహిత జీవులు అంటారు. పిండం చుట్టూ ఉల్బం ఏర్పడితే అటువంటి జీవులను ఉల్బ సహిత జీవులు అంటారు. ఆమ్నియోటిక్ ఎనిమల్స్ ఎగ్జాంపుల్ రెప్టైల్స్, ఏవ్స్, మమ్మల్స్. పిండాభివృద్ధి సమయం లోపల పిండం చుట్టూ ఉల్బము ఏర్పడితే అటువంటి జీవులను ఉల్బ సహిత జీవులు అంటారు. మనకు సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఉల్బ సహిత జీవులు. చేపలు ఉభయచరాలు వచ్చే వరకు పిండం చుట్టూ ఉల్బం ఫామ్ కాదు, ఏర్పడదు. కాబట్టి ఇవి ఉల్బరహిత జీవులు లేదా యాన్ ఆమ్నియోటిక్ ఎనిమల్స్. అదేవిధంగా ఉభయచరాలు టెట్రాపోడ్స్ లేదా చతుస్పాదులు. చతుస్పాదులు లేదా టెట్రాపోడ్స్ అంటే ఏంటి? గమనానికి లేదా లోకోమోషన్కు మనకు ఉపయోగపడే నిర్మాణాలను గమనాంగాలు లేదా లింబ్స్ అంటాం. అటువంటి లింబ్స్ యాంఫీబియన్స్ లోపల 4 ఉంటాయి. యాంటీరియర్ పార్ట్ లోపల 2 ఉంటాయి, పోస్టీరియర్ పార్ట్ లోపల 2 ఉంటాయి, పూర్వ భాగం లోపల 2 ఉంటాయి, పరభాగం లోపల ఉంటాయి. టోటల్గా 4 ఉంటాయి. కాబట్టి వీటిని చతుస్పాదులు లేదా టెట్రాపోడ్స్ అని అంటారు. మొట్టమొదటి చతుస్పాదులు లేదా టెట్రాపోడ్స్ యాంఫీబియన్స్ లేదా ఉభయచరాలు. ఇదంతా కూడా ఇంట్రడక్షన్. యాంఫీబియన్స్ డివోనియన్ కాలం లోపల ఉద్భవించి కార్బోనిఫెరస్ కాలం లోపల అభివృద్ధి చెందాయి. డివోనియన్ కాలం లోపల ఉద్భవించి కార్బోనిఫెరస్ కాలం లోపల అభివృద్ధి చెందాయి. Amphibians are originated from Devonian period and developed in Carboniferous period. మనకు ఉభయచరాలు యాంఫీబియన్స్ అంటే ఎగ్జాంపుల్ కప్ప గుర్తుకొస్తుంది, ఫ్రాగ్ గుర్తుకొస్తుంది. ఫస్ట్ అతిపెద్ద కప్ప, ఉభయచరాల లోపల అతిపెద్ద కప్ప కన్రావా గోలియత్. బిగ్ ఫ్రాగ్ ఆఫ్ యాంఫీబియన్స్ ఇన్ కన్రావా గోలియత్. స్టడీ ఆఫ్ యాంఫీబియన్స్ ఈజ్ కాల్డ్ బట్రకాలజీ. ఉభయచరాల యొక్క అధ్యయనాన్ని మనము బట్రకాలజీ అంటాము. యాంఫీబియన్స్ లేదా ఉభయచరాల యొక్క ఇంట్రడక్షన్ అయిపోయింది. టెట్రాపోడ్స్, చతుస్పాదులు, ఉల్బరహిత జీవులు, యాన్ ఆమ్నియోటిక్ ఎనిమల్స్, కార్బోనిఫెరస్ పీరియడ్, డివోనియన్ పీరియడ్, అతిపెద్ద కప్ప, బట్రకాలజీ. నెక్స్ట్ ఇప్పుడు సాధారణ లక్షణాలు. యాంఫీబియన్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ లేదా ఉభయచరాల సాధారణ లక్షణాలు.
ఉభయచరాల సాధారణ లక్షణాలు. ఉభయచరాల సాధారణ లక్షణాల లోపల ఫస్ట్ పాయింట్, జనరల్ క్యారెక్టర్స్ లోపల ఫస్ట్ పాయింట్, ఇవి ఉభయచరాలు. ఇవి ఉభయచరాలు. ఉభయచరాల సాధారణ లక్షణం లోపల జనరల్ క్యారెక్టర్స్ లోపల ఫస్ట్ పాయింట్, ఇవి ఉభయచరాలు. దీస్ ఆర్ యాంఫీబియన్స్. ఉభయ లేదా యాంఫీ. ఉభయ అంటే ఏంది? రెండు. అంటే నీటి లోపల భూమి మీద నివసించే జీవులను, నీటి లోపల భూమి మీద నివసించే జీవులను ఏమంటాం మనము? ఉభయచరాలు. ఇన్ వాటర్ అండ్ ల్యాండ్. ఇన్ టూ సైడ్స్ లైవ్ ఇన్ ఎనిమల్స్ ఆర్ కాల్డ్ యాంఫీబియన్స్. నీటి లోపల భూమి మీద నివసించే జీవులను ఉభయచరాలు అంటాం. మనం ఇక్కడ ఈ వర్డ్ ఎందుకు అనుకుంటున్నాం, నీటి లోపల అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, మనం చేపల గురించి ఇంట్రడక్షన్ చూసుకున్నాం. చేపల యొక్క సాధారణ లక్షణాలు మనము అబ్జర్వ్ చేస్తాం. చేపలన్నీ కూడా జలచర జీవులు. ఫిషెస్ ఆర్ ఆక్వాటిక్ ఎనిమల్స్. ఫిషెస్ ఆర్ ఆక్వాటిక్ ఎనిమల్స్. చేపలన్నీ కూడా జలచర జీవులు, కేవలం నీటిలో మాత్రమే నివసిస్తాయి. నీటి నుంచి చేపలను బయటకు తీసుకొస్తే చనిపోతాయి. ఈ ఉభయచరాలు వచ్చేవరకు ఏమవుతుంది? నీటి నుంచి భూమి మీదకి రావడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి సకశేరుకాలు, కార్డిడ్స్, నీటి లోపల భూమి మీద నివసిస్తాయి కాబట్టి వీటిని ఉభయచరాలు లేదా యాంఫీబియన్స్ అని అంటాం. మనము కప్ప యొక్క రీప్రొడక్షన్ లేదా ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల లార్వా స్టేజ్ను అబ్జర్వ్ చేస్తే, లార్వా దశను అబ్జర్వ్ చేస్తే, లార్వా టోటల్గా వాటర్ లోపల ఉంటుంది. అడల్ట్ లేదా ప్రౌఢజీవి భూమి మీద ఉంటుంది. ఈ రెండు కలిసి నీటి లోపల ఉంటే భూమి లోపల ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ క్యారెక్టరు ఉభయచర లేదా యాంఫీబియన్స్. అంటే ఉభయ అంటే రెండు, నీటి లోపల భూమి మీద నివసించే జీవులను యాంఫీబియన్స్ లేదా ఉభయచరాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, శీతల రక్త జీవులు, పైకిలోథర్మిక్ ఎనిమల్స్. శీతల రక్త జీవులు లేదా పైకిలోథర్మిక్ ఎనిమల్స్. బాడీ టెంపరేచరు వాతావరణానికి తగ్గట్టుగా, బాడీ టెంపరేచరు వాతావరణానికి తగ్గట్టుగా మారుతూ ఉంటే అటువంటి జీవులను శీతల రక్త జీవులు అంటారు. పైకిలోథర్మిక్ ఎనిమల్స్. బాడీ టెంపరేచరు చేంజ్ అవుతూ ఉంటే, వెదర్కు తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటే, కాన్స్టాంట్గా ఉండకుంటే అటువంటి జీవులను పైకిలోథర్మిక్ ఎనిమల్స్ అంటారు. నెక్స్ట్ పాయింట్, ఇవి శీతాకాల సుప్త వ్యవస్థను, గ్రీష్మకాల సుప్త వ్యవస్థను ప్రదర్శిస్తాయి. శీతాకాల సుప్త వ్యవస్థను, గ్రీష్మకాల సుప్త వ్యవస్థను ప్రదర్శిస్తాయి. ఈస్టివేషన్ అండ్ హైబర్నేషన్ అంటే ఏంది? సుప్త వ్యవస్థ అంటే లాంగ్ స్లీప్ లేదా డీప్ స్లీప్, గాఢ నిద్ర లేదా డీప్ స్లీప్. వాతావరణంలో జరిగే మార్పులను తట్టుకోలేక ఆహారం కొరత ఏర్పడినప్పుడు అటువంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి వీలుగా ఈ ఉభయచరాలు లేదా ఆంఫీబియన్స్ డీప్ స్లీప్లోకి, గాఢ నిద్రలోకి వెళ్తాయి. ఏ కాలము? శీతాకాలంలో వెళ్తాయి, వేసవి కాలంలో వెళ్తాయి. కాబట్టి దీన్ని శీతాకాల సుప్త వ్యవస్థ, నెక్స్ట్ గ్రీష్మకాల సుప్త వ్యవస్థ అంటారు. సమ్మర్లో డీప్ స్లీప్ పోతాయి, వింటర్లో డీప్ స్లీప్ పోతాయి. దేనికోసం? వెదర్ని తట్టుకోవడానికి, వెదర్లో చేంజ్ అయ్యే కండిషన్స్ తట్టుకోవడానికి. నెక్స్ట్ ఫుడ్ కోసం, ఫుడ్ తక్కువగా ఏర్పడినప్పుడు ఇవి డీప్ స్లీప్లోకి వెళ్తాయి. కాబట్టి దీన్ని సుప్త వ్యవస్థ అని అంటారు. నెక్స్ట్ పాయింట్, ఉభయచరాల లోపల రెండు జతల పంచాంగ గుళిక గమనాంగాలు ఉంటాయి. ఉభయచరాల లోపల రెండు జతల పంచాంగ గుళిక నిర్మాణాలు ఉంటాయి. 2 pairs of pentadactylic limbs are present. 2 pairs of pentadactylic limbs are present in amphibians. పెంటాడక్టైలిక్ పంచాంగ గుళిక నిర్మాణాలు. పంచాంగ గుళిక నిర్మాణాలు లేదా పెంటాడక్టైలిక్ లిమ్స్. మన చేతిని అబ్జర్వ్ చేసినప్పుడు 5 వేలు ఉంటాయి. దీన్ని పెంటా లేదా పంచాంగ అంటాము. 5 వేల మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. 5 వేలు ఒకదాంతో ఒకటి అటాచ్ అయి ఉంటాయి. దీన్ని
పంచాంగ గుళిక నిర్మాణం అంటాము. ఇటువంటి నిర్మాణము యాంఫీబియన్స్ లేదా ఉభయచరాల లోపల మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీన్ని పంచాంగ గుళిక నిర్మాణం అంటారు. 2 జతలు 2 pairs పూర్వ భాగంలో ఒక జత ఉంటుంది, పరభాగంలో ఒక జత ఉంటుంది. యాంటీరియర్ పార్ట్ లోపల 1 pair ఉంటుంది, పోస్టీరియర్ పార్ట్ లోపల 1 pair ఉంటుంది. వాటిని ఏమంటారు? 4 limbs ఎండ్ లింబ్స్, పూర్వంగాలు చర్మంగాలు. కాబట్టి ఇవి 2 జతలు కాబట్టి 2 pairs ఆఫ్ పెంటాడక్టైలిక్ లింబ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ యాంఫీబియన్స్. 2 జతల పంచాంగ గుళిక నిర్మాణాలు ఉభయచరాల లోపల మనము పరిశీలించవచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్. చర్మము. ఉభయచరాల యొక్క చర్మము నునుపుగా, స్మూత్ మరియు తేమగా, మాయిశ్చర్, నెక్స్ట్ గ్రంథియుతంగా, గ్లాండులర్గా ఉంటుంది. In amphibians, skin is smooth, moisture and glandular. ఉభయచరాల లోపల చర్మము నునుపుగా ఉంటుంది, తేమగా ఉంటుంది, గ్రంథియుతంగా ఉంటుంది. నెక్స్ట్ పొలుసులు లేకుండా ఉంటుంది. మనం సాలమండర్ని అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ డయాగ్రామ్లో ఉన్న పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే చర్మం నునుపుగా ఉంటుంది, తేమగా ఉంటుంది, గ్రంథియుతంగా ఉంటుంది. అదేవిధంగా చేపల లోపల ఉండే పొలుసులు మనకి ఇక్కడ కనబడడం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏమంటాం? క్యారెక్టరు పొలుసులు ఉండవు, ఉభయచరాల లోపల పొలుసులు ఉండవు. స్కేల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ యాంఫీబియన్స్. ఓకే. నెక్స్ట్ యాంఫీబియన్స్ లేదా ఉభయచరాల లోపల మనం గ్లాండ్స్ లేదా గ్రంథులు చదువుకున్నాం. కొన్ని జీవుల లోపల ఎగ్జాంపుల్ బ్యూఫో లోపల పారాటైడ్ అనే విషగ్రంథులు విష పదార్థాన్ని స్రవిస్తాయి. పారాటైడ్ అనే విషగ్రంథులు కూడా మనం బ్యూఫో జీవు లోపల అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్. స్కల్ లేదా పుర్రె, కపాలము. యాంఫీబియన్స్ లేదా ఉభయచరాల లోపల స్కల్ లేదా కపాలము డైకాండైలిక్ రకానికి చెందినది. అంటే కణత భాగాలు 2 ఉంటాయి. కపాలం లోపల కణత భాగాలు 2 ఉంటాయి. దాన్ని డైకాండైలిక్ కపాలం అంటాము. మనం ఇక్కడ డయాగ్రామ్ లోపల ఫ్రాగ్ యొక్క స్కల్ లేదా కప్ప యొక్క కపాలాన్ని చూస్తున్నాము. ఈ కప్ప యొక్క కపాలం లోపల కణత భాగాలు అనేటివి మనము 2 అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి దీన్ని ఫ్రాగ్ యొక్క స్కల్ డైకాండైలిక్, కప్ప యొక్క కపాలము డైకాండైలిక్ రకానికి చెందినది. ఇవన్నీ కూడా కపాలము లేదా స్కల్ అనేది స్కెల్టాన్ సిస్టమ్ లేదా అస్థిపంజర వ్యవస్థ. లోపల అబ్జర్వ్ చేసినాము. అస్థిపంజర వ్యవస్థలో భాగంగా మనము పర్షికల్ లేదా రిప్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఉరోస్థి లేదా స్టెర్నం మొట్టమొదటిసారిగా ఉభయచరాల లోపల ఏర్పడింది ఉరోస్థి. ఇన్ యాంఫీబియన్స్ ఫస్ట్ సీన్ స్టెర్నం. మొట్టమొదటిగా ఉభయచరాల లోపల స్టెర్నం లేదా ఉరోస్థి నిర్మాణం ఏర్పడింది. ఇవన్నీ కూడా అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెల్టాన్ సిస్టమ్కు సంబంధించినవి. నెక్స్ట్ సీలోమ్ లేదా శరీర కుహరము. దేహం లోపల ఉన్న అవయవాలను కాపాడడానికి వీలుగా శరీర కుహరం ఉంటుంది లేదా సీలోమ్ ఉంటుంది. శరీర కుహరాన్ని సీలోమ్ అంటాము. ఈ శరీర కుహరము హృదయం చుట్టూ ఉంటే దాన్ని హృదయావరణ కుహరం అంటారు. ఇన్ హార్ట్ there is coelom in pericardial cavity. హార్ట్ చుట్టూ ఉన్న సీలోమ్ని ఏమంటాం మనం? పెరికార్డియల్ క్యావిటీ. గుండె చుట్టూ ఉన్న కుహరాన్ని హృదయావరణ కుహరం అంటాం. అదేవిధంగా కింది భాగం లోపల
ఉభయచరాల యొక్క దేహాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు కింది భాగంలో, హృదయం యొక్క కింది భాగంలో మూత్రపిండాలు తప్ప మిగిలిన అవయవాల చుట్టూ ఉండే కుహరాన్ని, సీలోమ్ని మనం ఏమంటాము? ఫ్లూరోపెరిటోనియల్ క్యావిటీ. కింది భాగంలో ఉండే సీలోమ్ లేదా కుహరాన్ని, దీనిలో మూత్రపిండాలు తప్ప అన్ని అవయవాలు ఉంటాయి. ఇటువంటి కుహరాన్ని లేదా సీలోమ్ని ఫ్లూరోపెరిటోనియల్ క్యావిటీ అంటారు. నెక్స్ట్ క్యారెక్టరు లేదా లక్షణము ఉభయచరాల లోపల దంత విన్యాసం. ఉభయచరాల లోపల దంత విన్యాసం. ఇన్ amphibians dentition is acrodont, homodont, polydont. In amphibians dentition is acrodont, homodont and polydont. In amphibians, dentin structure is a acrodont, homodont, polydont. Acrodont, homodont, polydont. ఉభయచరాల లోపల దంత విన్యాసము అగ్రదంతము, సమదంతము, బహువార దంతము. అగ్రదంతము, సమదంతము, బహువార దంతము. అగ్రదంతం లేదా యాక్రోడాంట్ అంటే ఏంది? ఆస్యకోరం లోపల ఉన్న దవడలు, జాస్, దవడ యొక్క పై భాగంలో మాత్రమే దంతాలు ఏర్పడతాయి. దవడ యొక్క పై భాగంలో మాత్రమే. అంటే మామూలుగా మమ్మెల్స్ లోపల డెంటిన్ స్ట్రక్చర్ చూస్తే, మన లోపల దంత నిర్మాణాన్ని పరిశీలిస్తే దవడ యొక్క కింది భాగం లోపల ఏర్పడుతుంది. కింది భాగం నుంచి డెవలప్మెంట్ ఉంటుంది. దవడ యొక్క కింది భాగం నుంచి డెవలప్మెంట్ ఉంటుంది. మనం అంత ఈజీగా దాన్ని వదులుకోలేము. దంతాన్ని అంత ఈజీగా మమ్మెల్స్ లోపల తొలగించలేము. ఎందుకంటే దాని స్ట్రక్చర్ అనేది డీప్గా ఫామ్ అయి ఉంటుంది. ఉభయచరాల లోపల యాంఫీబియన్స్ లోపల పరిశీలిస్తే దంతం అనేది దవడ యొక్క పై భాగంలో మాత్రమే ఏర్పడుతుంది. డెప్త్గా ఫామ్ కాదు, లోపల నుంచి ఏర్పడదు. కాబట్టి అనేక సార్లు పోతాయి. ఉభయచరాల లోపల దంతాలు పై భాగంలో మాత్రమే ఉంటాయి కాబట్టి దంతాలు మాటి మాటికి పోతూ ఉంటాయి, డిలీట్ అవుతూ ఉంటాయి. డిలీట్ అయిన ప్లేస్ లోపల రిపీట్గా కొత్త దంతాలు వస్తుంటాయి. డిలీట్ అయిన దంతాల ప్లేస్ లోపల కొత్త దంతాలు రిపీట్గా వస్తుంటాయి కాబట్టి దాన్ని ఏమంటాము? బహువార దంతము, పాలీడాంట్ అంటాము. అనేక సార్లు దంతాలు ఏర్పడితే అటువంటి దాన్ని బహువార దంతం లేదా పాలీడాంట్ అంటాం. దవడ యొక్క పై భాగంలో మాత్రమే ఏర్పడితే ఇన్ జా ఓన్లీ అప్పర్ లేయర్ ఇన్ డెంటిన్ ఫామ్ అవుతే దాన్ని ఏమంటాము? యాక్రోడాంట్ అంటాం. నెక్స్ట్ సమదంతము, హోమోడాంట్ స్ట్రక్చర్. సమదంతము, హోమోడాంట్ స్ట్రక్చర్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, హోమోడాంట్, హెటిరోడాంట్ మన లోపల ఉంటుంది. హోమోడాంట్ దంతం ఇక్కడ చూడండి, డెంటిన్ స్ట్రక్చరు అండ్ సైజు సేమ్ ఉంది. నిర్మాణము, సైజు ఒకే విధంగా, పళ్ళన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి హోమోడాంట్ లోపల. చూడండి, దంతాలన్నీ ఎన్ని దంతాలు ఉంటే అన్ని దంతాలు ఒకే సైజు లోపల ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే దాన్ని హోమోడాంట్ లేదా సమదంతము అంటాము. దంతాల నిర్మాణము ఒకే విధంగా ఉంటే దాన్ని హోమోడాంట్ అంటాం. హెటిరోడాంట్ ఎగ్జాంపుల్ మన లోపల దంతాలు కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. కుంతకాలు, రదనికలు, చర్వణకాలు. ఓకేనా? ఈ పేరుకు తగ్గట్టుగా సీజర్స్, ఇన్సీజర్స్. మనకు పేరుకు తగ్గట్టుగా దంతాల నిర్మాణము మమ్మేల్స్ లేదా క్షీరదాల లోపల నిర్మాణం వేరుగా ఉంటుంది, పనిచేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అటువంటి దాన్ని హెటిరోడాంట్ అంటాం. మనం ఇక్కడ కేవలం ఉభయచరాల గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఉభయచరాల లోపల దంత విన్యాసము హోమోడాంట్ లేదా సమదంత రకానికి చెందింది. సమదంతం అంటే ఏంది? దంతాల నిర్మాణము అన్నీ కూడా ఒకే విధంగా ఉంటే దాన్ని హోమోడాంట్ అంటాము. ఓకేనా? ఉభయచరాల దంత విన్యాసము అగ్రదంతము, సమదంతము,
బహువారదంత రకానికి చెందినది. ఆక్రోడాంటు, హోమోడాంటు, పాలిడాంట్. నెక్స్ట్ క్యారెక్టర్. ఇన్ రెస్పిరేషన్ లేదా శ్వాస వ్యవస్థ లోపల, రెస్పిరేషన్ లేదా శ్వాస వ్యవస్థ లోపల అంతర నాసికా రంధ్రాలు ఉంటాయి. ఉభయచర లోపల అంతర నాసికా రంధ్రాలు ఉంటాయి. మనం చేపల్లో ఏమనుకున్నాము, చేప లోపల కేవలము బాహ్య నాసికా రంధ్రాలు మాత్రమే ఉంటాయి. ఓన్లీ ఇన్ ఎక్స్టర్నల్ నాసల్ క్యావిటీస్. ఇంటర్నల్ నాసల్ క్యావిటీస్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ఫిషెస్. ఓన్లీ లంగ్ ఫిషెస్ లోపల మాత్రమే ఇంటర్నల్ నాసల్ క్యావిటీస్ ఆర్ ప్రెసెంట్. ఇక్కడికి వచ్చే వరకు మనం యాంఫీబియన్స్ని అబ్జర్వ్ చేస్తున్నాము, ఉభయచరాలను పరిశీలిస్తున్నాం. కాబట్టి ఉభయచరాల లోపల శ్వాస వ్యవస్థ రెస్పిరేషన్లో భాగంగా అంతర నాసికా రంధ్రాలు, ఇంటర్నల్ నాసల్ క్యావిటీస్ ఆర్ ప్రజెంట్. అంతర నాసికా రంధ్రాలు మనము ఉభయచరాల లోపల చూడవచ్చు. ఈ శ్వాసక్రియ లోపల, రెస్పిరేషన్ లోపల మనం యాంఫీబియన్స్ను లేదా ఉభయచరాలను పరిశీలించినప్పుడు శ్వాసక్రియ అంటే ఏంటి? గ్యాసెస్ ఎక్స్చేంజ్, వాయువుల వినిమయం. ఆక్సిజన్ లోపలికి రావడము, CO2 బయటికి వెళ్ళడం. ఈ రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ యాంఫీబియన్స్ లోపల ముఖ్యంగా 3 విధాలుగా జరుగుతుంది. యాంఫీబియన్స్ లేదా ఉభయచరాల లోపల రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ ఉభయచరాల లోపల 3 విధాలుగా జరుగుతుంది. ఉభయచరాల లోపల, యాంఫీబియన్స్ లోపల రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ అనేది 3 విధాలుగా జరుగుతుంది. 1 మొప్పల ద్వారా జరుగుతుంది, 2 చర్మం ద్వారా జరుగుతుంది, 3 ఆస్యగ్రసని కుహరం ద్వారా జరుగుతుంది. మొప్పల ద్వారా జరుగుతుంది, చర్మం ద్వారా జరుగుతుంది, ఆస్యగ్రసని కుహరం ద్వారా జరుగుతుంది. ఇన్ రెస్పిరేషన్ యాంఫీబియన్స్ ఈస్ ప్రాసెస్డ్ బై గిల్స్ అండ్ స్కిన్ అండ్ ఆల్సో బకోఫారింజల్ క్యావిటీ. గిల్స్, స్కిన్ అండ్ బకోఫారింజల్ క్యావిటీ, వీటి ద్వారా రెస్పిరేషన్ యాంఫీబియన్స్ లోపల జరుగుతుంది. గిల్స్ లేదా మొప్పలు మనం ఏమనుకున్నాము? యాంఫీబియన్స్ ఉభయచరాలు, నీటి లోపల భూమి మీద నివసించే జీవులను యాంఫీబియన్స్ అంటాం. నీటి లోపల నివసించాలంటే కంపల్సరీ మనకు మొప్పలు ఉండాలి. మొప్పల లోపల మాత్రమే గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్, వాయువుల వినిమయం జరుగుతుంది. మొప్పల మాత్రమే వాయువుల వినిమయం జరుగుతుంది. కాబట్టి యాంఫీబియన్స్ యొక్క లార్వా స్టేజ్ నీటి లోపల కంప్లీట్గా ఉంటుంది. కాబట్టి ఆ లార్వా లోపల మొప్పలు ఉంటాయి. మొప్పల ద్వారా రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ స్కిన్ ద్వారా ఏ విధంగా రెస్పిరేషన్ జరుగుతుంది? మనము ఉభయచరాల చర్మం ఏమనుకున్నాము? నునుపుగా ఉంటుంది, స్మూత్, తేమగా ఉంటుంది, మాయిశ్చర్, గ్రంథియుతంగా, గ్లాండులర్ అని అనుకున్నాం. ఇవన్నీ కలిసి మాయిశ్చరు, తర్వాత గ్లాండులర్, ఈ విధంగా మాయిశ్చర్గా ఉండడం. యాంఫీబియన్స్ లేదా ఉభయచరాల యొక్క స్కిన్ మాయిశ్చర్ లేదా తేమగా ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్ ఈజీగా అబ్జర్వ్ చేసుకొని బాడీ లోపలికి ఎంట్రీ చేస్తుంది. వాతావరణంలో ఉన్న O2ను ఈ తేమగా ఉన్న చర్మము, గ్రంథియుతంగా ఉన్న చర్మము ఆక్సిజన్ క్యాచ్ చేసి లోపలికి పంపిస్తుంది. కాబట్టి ఆక్సిజన్ లోపలికి పంపిస్తుంది, CO2ని బయటికి పంపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా రెస్పిరేషన్ అంటాము. ఈ చర్మం ద్వారా కూడా ఉభయచరాల లోపల రెస్పిరేషన్ జరుగుతుంది. అదేవిధంగా 3వ రకము బకోఫారింజియల్ క్యావిటీ. ఆస్యగ్రసని కుహరం ద్వారా కూడా ఉభయచరాల లోపల, యాంఫీబియన్స్ లోపల రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ జరుగుతుంది. ఏ విధంగా? మనం కప్పని పరిశీలిస్తే కప్ప యొక్క ఆస్యగ్రసని లేదా గొంతు కిందికి ఇట్లా ఉబ్బుతూ ఉంటుంది, వ్యాకోచం చెందుతూ ఉంటుంది. ఆస్యగ్రసని కింది భాగం, దవడ యొక్క కింది భాగము వ్యాకోచిస్తూ ఉంటుంది. అంటే ఏంది? ఆస్యగ్రసని యొక్క వైశాల్యం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ సంకోచ సడిలకం చెందుతూ ఉంటుంది.
ఆ టైం లోపల బయట ఉన్న ఆక్సిజన్ ఆస్యగ్రసం లోపలికి, అక్కడ ఉన్న CO2 బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్, వాయువులో వినిమయం జరుగుతుంది. కాబట్టి శ్వాసక్రియ లోపల, రెస్పిరేషన్ లోపల ఈ బక్కోఫారింజియల్ క్యావిటీ లేదా ఆస్యగ్రసని కోరం కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్, యాంఫీబియన్స్ లేదా ఉభయచర లోపల మొట్టమొదటిగా శబ్దాన్ని ఉత్పత్తి చేసే స్వరపేటిక లేదా లెర్నిక్స్ మనము పరిశీలించవచ్చు. చేపలు శబ్దాన్ని ఉత్పత్తి చేయవు, కప్పలు సౌండ్ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మొట్టమొదటిసారిగా శబ్దాన్ని ఉత్పత్తి చేసే స్వరపేటిక లేదా లెర్నిక్స్ మనం యాంఫీబియన్స్ లేదా ఉభయచరాల లోపల అబ్జర్వ్ చేయొచ్చు లేదా చూడవచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్, సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ. సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థలో భాగంగా గుండె లోపల, ఉభయచర లోపల 3 గదులు ఉంటాయి. గుండె లోపల, ఉభయచరాల యొక్క గుండె నిర్మాణం లోపల 3 గదులు ఉంటాయి. 2 కర్ణికలు, 1 జఠరిక. 2 కర్ణికలు, 1 జఠరిక. అదేవిధంగా కర్ణికల పైన శిరాశయం ఉంటుంది. జఠరికకు కిందుగా మూల మహాధమని ఉంటుంది. జఠరికకు కింది వైపున మూల మహాధమని ఉంటుంది. దేహంలో ఉన్న అన్ని భాగాల నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆమ్లజన్య రహిత రక్తం శిరాశయంలోకి ఎంట్రీ అవుతుంది. శిరాశయం నుంచి కర్ణికల్లోకి, కర్ణికల నుంచి జఠరికలోకి, జఠరిక నుంచి మూల మహాధమనిలోకి విడుదలై మూల మహాధమని నుంచి దేహంలో ఉన్న వివిధ భాగాలకు రక్తము సరఫరా అవుతుంది. ఇన్ amphibians, heart is divided into 3 chambers. 2 auricles, 1 ventricle. In auricles upside, sinus venous are present. Total body parts in deoxygenated blood flow in sinus venous. Sinus venous is observed in deoxygenated blood from throughout of body parts. Sinus venous blood flow to auricle to ventricle to conus arterius. ఈ విధంగా మనకు సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ లోపల, యాంఫీబియన్స్ లేదా ఉభయచర లోపల 2 కర్ణికలు, 1 జఠరిక, శిరాశయము, మూల మహాధమని, 2 auricles, 1 ventricle, sinus venous, conus arterius are present in amphibians. అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థను పరిశీలించినప్పుడు ఎర్ర రక్త కణాలు లేదా ఆర్బీసీ ఈజ్ ఏ న్యూక్లియేటెడ్ ఆర్బీసీ. ఉభయచరాల లోపల ఎర్ర రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కణం లోపల మనం కేంద్రకాన్ని పరిశీలిస్తాం. కాబట్టి న్యూక్లియేటెడ్ ఆర్బీసీ ఆర్ ప్రజెంట్ ఇన్ యాంఫీబియన్స్. కేంద్రక సహిత ఎర్ర రక్త కణాలు మనము ఉభయచరాల లోపల పరిశీలించవచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ విసర్జక వ్యవస్థ. ఉభయచరాల లోపల మూత్రపిండాలు మధ్యవృక్క రకానికి చెందినవి. ఇన్ యాంఫీబియన్స్ కిడ్నీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ మీసోనెఫ్రిక్ టైప్. మీసోనెఫ్రిక్ టైప్ లేదా మధ్యవృక్క రకానికి చెందిన మూత్రపిండాలంటే ఏంది? మనం ఇక్కడ డయాగ్రామ్లో చెప్పుకున్నట్టు మామూలుగా మూత్రపిండాలు మొత్తం వర్టిబ్రేట్స్ లోపల 3 టైప్స్గా 3 రకాలుగా ఉంటాయి. ప్రాథమిక వృక్క రకానికి చెందినవి, మధ్య వృక్క రకానికి చెందినవి, అదేవిధంగా అంత్యవృక్క రకానికి చెందినవి. ప్రాథమిక, మధ్య వృక్క,
అంత్యవృక్క రకానికి చెందిన మూత్రపిండాలను మనం జీవుల లోపల, వివిధ జీవుల లోపల, టోటల్ ఆర్గానిజమ్స్ లోపల అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ టైపు ప్రోటోనెఫ్రాన్స్. ప్రోనెఫ్రాన్స్ లేదా ప్రోటోనెఫ్రాన్స్ ప్రాథమిక వృక్క రకానికి చెందిన మూత్రపిండం. మనం ఇక్కడ చూస్తే వృక్క కణం లేదా నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్స్ మూత్రపిండం లేదా కిడ్నీ లోపల కేవలం యాంటీరియర్ పార్ట్ పై భాగంలో మాత్రమే డెవలప్ అయి ఉన్నాయి. మనం తిక్కుగా చూపించినాం కదా డయాగ్రాము. సెంటర్ పాయింట్లో చూపించలేదు, ఎండింగ్ పాయింట్లో చూపించలేదు. కానీ యాంటీరియర్ పార్ట్ పూర్వ భాగం లోపల మనము నెఫ్రాన్ లేదా వృక్కం యొక్క నిర్మాణాన్ని చూపించినాం. కాబట్టి పూర్వ భాగంలో వృక్క కణాలు ఎంబ్రియో డెవలప్మెంట్ స్టేజ్ సమయం లోపల, పిండాభివృద్ధి సమయం లోపల వృక్క కణాలు పూర్వ భాగంలో అభివృద్ధి చెంది పనిచేసే వాటిని ప్రోనెఫ్రాన్స్ లేదా ప్రాథమిక వృక్క కణాలు అంటారు. నెక్స్ట్ మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాలు మీసోనెఫ్రాన్స్. మామూలుగా వృక్క కణం లేదా నెఫ్రాన్ అనేది మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ ఏ నెఫ్రాన్. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తే సెంటర్ పాయింట్ మధ్య భాగం లోపల, పూర్వ భాగం లోపల చూపించలేదు, కింది భాగం లోపల చూపించలేదు. మధ్య భాగంలో మనం కలర్ఫుల్గా చూపించినాం. బౌమన్స్ క్యాప్సూల్ చూసినాము. తర్వాత రక్తకేశ నాళికా గుచ్చం చూస్తున్నాము. బౌమన్స్ క్యాప్సూల్, బౌమన్స్ గుళిక చూస్తున్నాం. ఇక్కడ సెంటర్ పాయింట్ లేదా మధ్య భాగం లోపల వృక్క కణాలు లేదా నెఫ్రాన్స్ వర్క్ చేస్తే వాటిని మీసోనెఫ్రాన్స్ లేదా మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాలు అంటాం. మనం ఇక్కడ అంత్యవృక్క మూత్రపిండము లేదా మెటానెఫ్రాన్స్ కింది భాగం లోపల పై భాగంలో, మధ్య భాగంలో కాకుండా కింది భాగం లోపల వృక్క కణాలు లేదా నెఫ్రాన్స్ పనిచేసే దాన్ని మెటానెఫ్రాన్స్ అంటాము. కాబట్టి ఉభయచరాల లోపల, విసర్జక వ్యవస్థ లోపల మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాలు ఉంటాయి. ఇన్ amphibians మీసోనెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ప్రజెంట్. ఎంబ్రియో డెవలప్మెంట్ స్టేజ్ పిండాభివృద్ధి సమయం లోపల మూత్రపిండం లోపల మధ్య భాగంలో వృక్క కణాలు, సెంటర్ పాయింట్ లోపల నెఫ్రాన్స్ లేదా వృక్క కణాల యొక్క డెవలప్మెంట్ ఉంటే, వాటి యొక్క వర్క్ ఉంటే వాటిని మీసోనెఫ్రాన్స్ లేదా మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండం అంటాము. అటువంటి మూత్రపిండాలు యాంఫిబియన్స్ లోపల మనము ఉభయచరాల లోపల అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఉభయచరాల లోపల మూత్రపిండాలు ఏ రకానికి చెందినవి? మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాలు. మీసోనెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ యాంఫిబియన్స్. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ. యాంఫిబియన్స్ లేదా ఉభయచరాల లోపల నాడీ వ్యవస్థ లేదా నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ని అబ్జర్వ్ చేసినప్పుడు నాడీ వ్యవస్థ లోపల మెదడును వెన్నుపామును ఆవరిస్తూ రెండు త్వచాలు ఉంటాయి. ఉభయచరాల లోపల మెదడును వెన్నుపామును ఆవరిస్తూ రెండు త్వచాలు ఉంటాయి, రెండు మెనింజస్ లేయర్స్ ఉంటాయి. ఇన్ యాంఫిబియన్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, 2 ప్రొటెక్షన్ లేయర్స్ ఆర్ ప్రజెంట్. దిస్ ప్రొటెక్షన్ లేయర్స్ ఆర్ మెనింజస్ లేయర్స్. రెండు త్వచాలు ఉంటాయి. ఆ రెండు త్వచాలు పరాశిక, లౌతికల. ఒకటి పరాశిక, రెండవది లౌతికల. నెక్స్ట్ యాంఫిబియన్స్ లోపల 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రజెంట్. 10 జతల కపాల నాడులు ఉభయచరాల లోపల మనము చూడవచ్చు. 10 జతల కపాల నాడులు ఉభయచరాలు ఉంటాయి. 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ యాంఫిబియన్స్. నెక్స్ట్ కన్నీటిని స్రవించే లాక్రిమల్ గ్రంథులు.
కన్నీటిని స్రవించే లాక్రిమల్ గ్రంథులు మనము మొట్టమొదటిసారిగా ఉభయచరాల్లో చూడవచ్చు. ఇన్ యాంఫీబియన్స్ లాక్రిమల్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా కన్నీటిని ఉత్పత్తి చేసే లాక్రిమల్ గ్రంథులను మనము ఉభయచరాల లోపల చూడవచ్చు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ రీప్రొడక్షన్ లేదా ప్రత్యుత్పత్తి. రీప్రొడక్షన్ లేదా ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడా ఉభయచర జీవులన్నీ కూడా ఏకలింగ జీవులు. సెక్సెస్ ఆర్ సపరేటెడ్ అంటే స్త్రీ పురుష జీవులు మనము చూడడానికి వేరుగా ఉంటే వాటిని ఏకలింగ జీవులు అంటారు. నెక్స్ట్ ఫలదీకరణం లేదా ఫర్టిలైజేషన్. ఫలదీకరణం లేదా ఫర్టిలైజేషన్ అంటే ఏంది? అండకణం శుక్రకణం కలిసి జైగోట్ని ఏర్పరచుకొని సంయుక్త బీజాన్ని ఏర్పరచుకొని పిండాన్ని వృద్ధి చేస్తే అటువంటి దాన్ని ఫలదీకరణము అంటాము. ఎగ్ సెల్ స్పెమ్ సెల్ యాడ్ అయ్యి జైగోట్ ఫామ్ అయితే అటువంటి దాన్ని మనము ఫర్టిలైజేషన్ అంటాము. యాంఫీబియన్స్ లేదా ఉభయచర లోపల ఫర్టిలైజేషన్ అనేది 2 టైప్స్గా జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అండ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అండ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఉభయచరాల లోపల ఫలదీకరణం అనేది 2 రకాలుగా జరుగుతుంది. బాహ్య ఫలదీకరణము, అంతర ఫలదీకరణము. బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణం. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ లేదా బాహ్య ఫలదీకరణం అంటే ఏంది? అండకణాలు శుక్రకణాలు బయటి వాతావరణంలోకి విడుదలయ్యి అక్కడి నుంచి మనకు కావాల్సిన జీవి ఏర్పడితే అంటే బయటి వాతావరణంలో ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని బాహ్య ఫలదీకరణం లేదా ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. శుక్రకణము అండకణం యొక్క కలయిక దేహం లోపల జరిగి అక్కడి నుంచి మనకు జీవి విడుదలైతే అటువంటి దాన్ని ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ లేదా అంతర ఫలదీకరణం అంటాం. మనము ఉభయచరాల యొక్క క్యారెక్టర్స్ లోపల ఏమేమి చూసుకున్నాము? ఫస్ట్ టెట్రాపోడ్స్ మొట్టమొదటి చతుస్పాదులు, భూమి మీదకి రావడానికి ట్రై చేసిన మొట్టమొదటి జీవులు. ఈజ్ ఏ యానామ్నోటిక్ ఉల్బరహిత జీవులు. ఓకే, ఫస్ట్ టైం ఇన్ సీన్ స్టెర్నమ్ మొట్టమొదటిసారిగా ఉరోస్తి ఉభయచర జీవులు ఏర్పడింది. సౌండ్ని ఉత్పత్తి చేసే స్వరపేటికల లెర్నిక్స్ మొట్టమొదటిసారిగా ఉభయచరాలు ఏర్పడింది. లాక్రిమల్ గ్లాండ్స్ మొట్టమొదటిసారిగా ఉభయచరాల్లో ఏర్పడ్డాయి. ఓకే, ఉరోస్తి లేదా స్టెర్నమ్ మొట్టమొదటిసారిగా ఉభయచరాల్లో ఏర్పడింది. ఇవన్నీ కూడా మనకు జనరల్ క్యారెక్టర్స్. పెంటాడక్టాలిక్ లింబ్స్ లేదా పంచాంగ గుళిక నిర్మాణాలు. 4 లింబ్స్, ఇన్ లింబ్స్, పూర్వంగాలు, చర్మంగాలు ఉభయచరాల లోపల మనం పరిశీలిస్తే పంచాంగ గుళిక నిర్మాణాలు. ఇక్కడ మనం కప్పను అబ్జర్వ్ చేస్తే పంచాంగ గుళిక నిర్మాణాలు అనేది చూస్తాము. ఇవి ఉభయచరాల్లో ఉంటాయి. ఉభయచరాల చర్మం ఏ విధంగా ఉంటుంది? నునుపుగా ఉంటుంది, తేమగా ఉంటుంది, గ్రంథియుతంగా ఉంటుంది. అదేవిధంగా పొలుసులు లేకుండా స్కేల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ యాంఫీబియన్స్. ఉభయచరాల్లో పొలుసులు ఉండవు. ఇవన్నీ కూడా మనకు యాంఫీబియన్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్, ఉభయచరాల యొక్క సాధారణ లక్షణాలు. థ్యాంక్ యూ.